తూర్పున ఉదయిస్తాడు అని సత్యం మనందరికీ తెలుసు. అవునా? దానివల్ల మనకు లాభం ఏంటి? నీకు తెలిసినా తెలియకపోయినా సూర్యుడు ఉదయాన తూర్పునే ఉదయిస్తాడు. దానివల్ల చాలా లాభాలు కలుగుతుంది. అంటే కొన్ని సత్యాలు ఏంటంటే తెలుసుకోవడం వల్ల మనకి పెద్ద ఉపయోగం లేదు. అట్లాగనే దేవుని యొక్క వాక్యంలో ఉండేటువంటి అనేకమైన సత్యాలు మనం కేవలము మనస్సుకు మాత్రమే సంబంధించినవిగా మనం గుర్తుపెట్టుకుంటాం. అప్పుడు మనకి ఏమవుతాయంటే భారం వస్తుంది హృదయంలో. మనం వాటిని సరిగా చెప్పలేము, మర్చిపోతుంటాము, మన ఆత్మకి ఏం ఉపయోగం. కానీ ఆ సత్యాన్ని కనుక మనం అనుభవించి దాన్ని మనం ఎక్స్పీరియన్స్లో తెచ్చుకుంటాం, అనుభవపూర్వకంగా మనం తెచ్చుకుంటాం. అందుకని అనుభవపూర్వకమైనటువంటి జీవితం. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఎలా ఆయన శిలువ మరణం గురించినటువంటి ప్రవచనం యెషయా గ్రంథంలో రాయబడింది. దాంట్లో ఏం రాస్తాడంటే, యెషయా అనేటువంటి భక్తుడు ఏం గమనించాడు చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఒక మాటను మీకు చూపిస్తాను చూడండి. 11వ వచనం 53:11. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేర్చాలి. తనకున్న అనుభవ జ్ఞానము చేత అంటే మనం ఎప్పుడు నిర్దోషులుగా మారగలం అంటే, ఫుట్నోట్లు అంటాడు, నన్ను కూర్చిన జ్ఞానము చేత. నన్ను కూర్చిన జ్ఞానం చేత అంటే తనకుండేటువంటి ఏమన్నాడు, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులు ఏం చేస్తారట, నిర్దోషులుగా చేస్తారు. అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని అనుభవిస్తారో వారు ఏమవుతారు, నిర్దోషులు అవుతారు. మనము దోషులుగానే మిగిలిపోతున్నాము, మనం ఇంకా పాపులుగానే మిగిలిపోతున్నాము, మనం ఇంకా ఇంత విస్తారమైన వర్షం పడ్డా పంట వేసినా కానీ పంట పైరుకు రావట్లేదు, చేతిలోని పంట పైరుకి రావట్లేదు, పండట్లేదు. కారణం ఏంటంటే మనము అనుభవముతో కూడినటువంటి జీవితాన్ని మనం జీవించాలి. అందుకే మనం ఎన్ని ప్రసంగాలు వింటున్నాం అనేది కాదు. లోకంలో కోకలుగా ప్రసంగాలు ఉన్నాయి, యూట్యూబ్లో అక్కడక్కడ చాలా ప్రసంగాలు వినబడుతున్నాయి. అవన్నీ వినడం వల్ల మనకు పెద్ద ఉపయోగం లేదు. కానీ విన్నటువంటి మాట, నువ్వు చదివిన వాక్యము నీ అనుభవంలోకి వచ్చింది. తనకున్న అనుభవం జ్ఞానం చేత అంటే తనకున్న అనుభవ జ్ఞానం చేత అంటే తనను కూర్చున్నటువంటి ఆ జ్ఞానాన్ని ఎవరైతే జీవితంలో అన్వయించుకుంటారో వారిని తన సేవకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు, అనేకులను నిర్దోషులుగా చేయడం. మనము నిర్దోషులుగా తీర్చబడగలం, మన పాపము పరిహరించబడుతుంది, మనకు తృప్తి కలుగుతుంది, మన వ్యాధి నుండి మనం విడుదల పొందగలం, మన జీవితంలో ఆనందం కలుగుతుంది. దీని అంతటి గల కారణం ఏంటంటే అనుభవపూర్వకంగా మనం వాటిని తీసుకోవాలి. అంత మాత్రం కాదు, మరొక విషయాన్ని చూపిస్తాను చూడండి. తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయము మనం 5వ వచనాన్ని మనం చదువుతాం, లేక 6వ వచనంలో చదవచ్చు. 6 పైకి భక్తి గల వారి వలె ఉండి తాను శక్తిని ఆశ్రయించిన వారులై ఉండు, ఇట్టి వారికి విముఖుడమై ఉండము, పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని. చాలా ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను. చాలా మంది ఎప్పుడు వింటూనే ఉంటారు, వింటాం అంటే వినడం అనేటువంటిది వింటేనే సరిపోతుందని అనుకోవడానికి వీలేదు. వింటే స్పిరిచువల్ అనుకోకూడదు. వాక్యం విన్నంత మాత్రాన మనం ఆత్మీయులమని అనుకోవడానికి వీలేదు. మరి ఏం చేయాలి, విన్న వాక్యాన్ని మన జీవితంలోకి అన్వయించుకోవడానికి మనం ప్రయత్నించాలి. అది అన్వయించుకోవాలంటే చాలా టైం పడుతుంది, వినడానికి చాలా సులువు. ప్రతి వారం మీరు ఏదో ఒక ప్రసంగాన్ని వింటుంటారు కదా, ఆ వినడం అనేది చాలా ఈజీ. ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఏ ప్రసంగమైనా మనం ఈజీగా వినొచ్చు. కానీ దాన్ని అనుభవపూర్వకంగా అన్వయించుకోవడం, జీవించడం చాలా కష్టం. అది ఇక్కడ ఏమన్నాడు, ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నారు.
ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను, సత్య విషయమైన అనుభవ జ్ఞానమును ఎల్లప్పుడూ పొందలేనివాడు. సత్య విషయమైన అనుభవ జ్ఞానాన్ని ఎల్లప్పుడూ పొందలేను అంటే ఎప్పటికీ పొందట్లేదు. అంటే కేవలము విషయమైనటువంటి అనుభవ జ్ఞానంలో ఉంటాం. అందుకని యేసుక్రీస్తుని మనం ఏం చేయమన్నాడు? పాత నిబంధనలో భక్తులు అంటాడు, యెహోవా ఉత్తముడని ఎలా తెలుసుకోవాలంటే రుచి చూచి మనం తెలుసుకోవాలి. అంటే ప్రాక్టికల్గా తెలుసుకోవాలి. మనం ఏ వాక్యాన్నైనా మనం అనుభవించడానికి మనం ప్రయత్నించాలి. అందుకే కొంతమంది చూడండి, భార్య భర్తల మధ్య వచ్చే తగవుల్ని పెళ్లి కాని వాళ్ళు వచ్చి తీర్చగలరా చెప్పండి? పెళ్లి కాని వాళ్ళు వచ్చి తీర్చడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు తీర్చగలరు. కారణం ఏంటంటే వాడికి అనుభవం లేదు. కాబట్టి అనుభవపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎంతవరకు గ్రహిస్తున్నాం, అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి మనకు చాలా టైం పడుతుంది. అంత ఈజీగా మనం ఇన్ని ప్రసంగాలు వెళ్ళాం. ఇన్ని ప్రసంగాలు నేను కూడా మీకు చెప్పడం అంత భావ్యం కాదనిపిస్తుంది. ఇక్కడ ఒక డేంజర్ ఉంది. మీకు ఎక్కువ ప్రసంగాలు చేయడం ద్వారా ఉండేటువంటి ఒక అపాయం కూడా ఉంది. జాగ్రత్తగా అపాయం ఏంటంటే, మీకు ఎక్కువగా నేను ప్రసంగాలు చెప్తూ పోతున్నప్పుడు మీరు ఈ వాక్యాన్ని వింటూ పోతుంటే ఒకటి ఏంటంటే, మీ మీద నేను మీ బాధ్యతని అంటే వాక్యాన్ని నెరవేర్చేటువంటి బాధ్యతని పెంచుతున్నట్టు. అది ఒకటి. అంటే మీ బాధ్యత పెరిగింది అంతే కదా. మనం ఎన్ని పనులు అప్పగిస్తే అంత బాధ్యత పెరిగినట్టే కదా. అందుకని దేవుడి వాక్యాన్ని ఎక్కువగా మీ మీద డంప్ చేయడం ద్వారా, మీకు అందించడం ద్వారా మీరు దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చడానికి మీరు బాధ్యులు. యు ఆర్ రెస్పాన్సిబుల్ టు ఫుల్ఫిల్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడి వాక్యాన్ని నెరవేర్చడానికి లేక దేవుని వాక్య ప్రకారం జీవించడానికి మీరు బాధ్యత వహించాల్సింది. ఇక వింటున్నారంటే మీరు దానికి బాధ్యులు. తర్వాత రెండవది నేను ఉంటాను, కూర్చొని కాంపొచ్చు. రెండవది ఏంటంటే దేవుని యొక్క తీర్పు మీ మీదకి వస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? దేవుని యొక్క తీర్పు మీ మీదకి వస్తుంది. ఎందుకంటే వాక్య ప్రకారం జీవించి వాక్యాన్ని విని వాక్య ప్రకారం జీవించకపోతే మనం దేనికి బాధ్యులం అవుతాం? తీర్పు బాధ్యులం అవుతాం. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఏంటి, నేను ఎక్కువ ప్రసంగాలు మీకు చేయడం ద్వారా మీకు దేవుని వాక్యం ఎడల బాధ్యతను పెంచుతున్నాను. తర్వాత దేవుని యొక్క తీర్పును కూడా మీకు పెంచుతున్నట్టే. అందుకని ప్రీచింగ్లో కూడా చాలా అపాయం ఉంది. అందుకే మీరు కూడా ఎక్కువ ప్రసంగాలు వినడంలో కూడా అపాయం ఉంది. మీరు వినడం అవ్వచ్చు, లేకపోతే నేను చెప్పడం అవ్వచ్చు, నేను వినడం అవ్వచ్చు. అందుకే విన్నటువంటి వాక్యానికి మనం ఎంత మేరకు లోబడి జీవిస్తున్నాం. దేవుడు మన ఆత్మీయతను కొలిచేటప్పుడు ఆయన ఎన్ని ప్రసంగాలు విన్నావు, ఎన్ని ప్రసంగాలు చేశావు, ఎన్ని బోధలు విన్నావు, ఎంతమంది బోధకుల దగ్గరికి వెళ్ళావు, నువ్వు ఎన్నిసార్లు బైబిల్ చదివావు, వేరే చూడలేదు. దేవుడు చూసేది ఏంటంటే దేవుని యొక్క వాక్యము నీ జీవితంలో ఎంత అనుభవంలోనికి వచ్చింది. అర్థమవుతుందా? ఒకడు రోజు కేజీ అన్నం తిన్నాడు అనుకోండి, ఎంత తిన్నాడు అనేది కాదు, వాడు ఎంత లావు అవుతున్నాడు, ఎంత ఆరోగ్యవంతులు అవుతున్నాడు. ఈ ఆరోగ్యం పొంది కూడా రోజు తింటున్నానంటే లాభం ఏంటి? దానివల్ల ప్రయోజనం లేదు. అందుకని నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, అది చిన్న వాక్యమైన కొన్ని వారాలు పట్టినా, నెలలు పట్టినా, సంవత్సరం పట్టినా ఆ జీవితము మాకు ఇవ్వండి ప్రభు అని మీరు ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి. మనందరం రోజు ఏడవాలి. యాక్చువల్గా ఆ అనుభవంలోనికి రాకుండా ఒరిగిన వాక్యం వినడం ద్వారా చాలా అపాయం. అంటే ఐఎమ్ ఇంక్రీజింగ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఐఎమ్ ఆల్సో ఇంక్రీజింగ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ దేవుని యొక్క తీర్పును మీకు ఇచ్చినట్టు. అందుకని చాలా మంది ఈ బోధలు చేసి అనేకమైన ప్రసంగాలు చేయడం అనేది చాలా డేంజరస్. అందుకే మనం ఇప్పుడు ప్రసంగాలు చాలా విన్నాం, కానీ మార్పు ఏమైనా వస్తుందో చెప్పండి? ఇన్ని బోధలు విన్నాం, ఇన్ని ప్రసంగాలు విన్నాం, కులం ఏమైనా మారిందా? మనకి కులాలు చూసే పెళ్లి చేసుకుంటున్నారు. ఎందుకు ఆ దౌర్భాగ్యం మనకి? ఒక్కడన్నా కులం లేకుండా నా కులంతో సంబంధం లేదని పెళ్లి చేసుకుని చూపించండి. ఇన్ని బోధలు వింటున్నారు, ఒక్కడైనా కట్నం తీసుకోకుండా వింటున్నాడు? ఒక్కడైనా ఇన్ని బోధలు వింటున్నారు, సహవాసంలో ఎంతమంది జీవిస్తున్నారు చెప్పండి? మీకున్నదాన్ని ఇతరులకు ఇవ్వాలని బైబిల్ ఎన్నోసార్లు మనం విన్నాం. మనకున్నదాన్ని ఎంతమందికి మనం దారాలకు ఇవ్వగలుగుతున్నాం? లోకాన్ని వెంబడించొద్దనంటే ఎంతమంది లోకం ఇది లోకము, నేను దీన్ని వెంబడించకూడదు, ఈ లోకానికి మనం శత్రువులము,
కాబట్టి లోకాన్ని నేను పరిత్యజించాలి, నాకు కావలసినంతే నేను సంపాదించుకుంటాను, ఎక్కువ సమయం నేను దేవుని కొరకు గడుపుతాను అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎందుకు మనకు ప్రసంగాలు వినడం? 24 గంటల లోకంలో జీవించి నీకు టైం ఉన్నప్పుడు, నీకు అన్నీ కుదిరినప్పుడు, అన్నీ బాగుంటేనే ప్రార్థనకు వస్తారు తప్ప మిగతా సమయంలో చాలా బిజీ అంటే వెళ్ళిపోయి చావండి అక్కడ బిజీ లోకంలో ఉండిపోండి. ఇంకెందుకు? జీవితంలో మార్పు రావట్లేదు కదా. మనం ఎంతసేపు లోకంలో చాలా బిజీ అయిపోయి లోకాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ దేవుణ్ణి మనం వెంబడించి దేవుణ్ణి వెంటాడడానికి ఏం చేస్తున్నాం? ఈ జీవితం రాకపోతే ఇది చాలా అపాయకరమైనటువంటి విషయం. అంటే నేను దీన్ని అనుభవించి చెప్తున్నాను, ఎందుకంటే ఇందులో ఉండేటువంటి అపాయం ఏంటో చెప్తున్నాను. ఆ వాక్యము, ఆ సత్యము మన జీవితంలో ఇంకకుండా దాన్ని మనం అనుభవపూర్వకంగా తీసుకోకుండా ఊరికనే మనం ఏదో ఆదివారం కాబట్టి ప్రసంగం వినాలి, దేవుడు ప్రభు నమ్ముకున్నాం కాబట్టి ఏదో చర్చికి వెళ్ళాలని వస్తున్నాం. ఊరికి చర్చికి వెళ్ళడం ద్వారా మనకి ఏమీ రాదు. చర్చికి వెళ్ళి అటెండ్ అయినంత మాత్రాన మనకి ఏమి రాదు. హిందువులు చర్చికి వెళ్ళి వస్తున్నారు, మా హిందువులు కూడా వాళ్ళ గుళ్ళకి వెళ్ళి వచ్చేస్తున్నారు, మనము మన గుళ్ళకి వెళ్ళి వస్తున్నాం. వాళ్ళకి మనం తేడా ఏంటో మనం ఏమైనా మార్చుకున్నామా? ప్రభా ఈ బిజీ లైఫ్లో ఉన్నాను, ఈ బిజీ లైఫ్కి నేను దూరంగా ఉంటాను, నన్ను నేను పని తగ్గించుకుంటా, నాకున్న ఇన్కమ్ని తగ్గించుకుంటా, కానీ నీ కొరకు నేను జీవిస్తాను అని నిజంగా తీర్మానం చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అలాంటి వారిని దేవుడు దీవిస్తాడు, అలాంటి వారికి దేవుడు ఆశీర్వదిస్తాడు, అలాంటి వారికి ఏ కొరత ఉండదు. నా రాజ్యమును నీతిని మొదలు వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు మనం నమ్మము. ఆ మాటను మనం నమ్మగలిగితే దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. మనం ఆ మాట నమ్మట్లేదు కాబట్టి దేవుడు మన జీవితంలో ఏ కార్యము చేయలేదు. అందుకే యేసుప్రభువు అంటాడు కదా, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ ఏ అద్భుతమును చేయలేదు. వారి అవిశ్వాసాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఏ అద్భుతమును చేయలేదు. ఈ రోజున మన జీవితాల్లో కూడా ఏ అద్భుతం ఎందుకు జరగట్లేదంటే మనకు అవిశ్వాసం ఉంది. దేవుడికి పని చేస్తాడనే విశ్వాసం మనకి. ఇది వదులుకుంటే దేవుడు నాకు ఇంకొకటి ఇస్తాడు, ఆయన ఇవ్వకపోయినా పర్వాలేదు, నా దేవుడు చాలా గొప్పవాడు, నేను నమ్ముకున్నది స్వస్థత కోసం కాదు, డబ్బుల కోసం కాదు, ఇంటి కోసం కాదు, పెళ్లి కోసం కాదు, నేను ప్రభువు నమ్ముకున్నది ఆయన దేవుడై ఉన్నాడు కాబట్టి నేను నమ్ముకున్నానని విశ్వాసంతో కనుక మీరు జీవించగలిగితే మీ జీవితంలో ఏ కొరత ఉండదు. ఆత్మీయంగా కావచ్చు, ఈవెన్ భౌతికంగా కావచ్చు, ఏ విషయంలోనూ కొదవలేని వారై మీరు ఉంటారు. అన్ని విషయములలో దేవుడు మీకు సర్వ సమృద్ధిని దయచేయగలిగాడు. ఈ రోజున మనం దేవుని యొక్క సర్వ సమృద్ధి మన జీవితాల్లో ఎందుకు చూడలేకపోతున్నామంటే దేవుడి మీద మనకు చాలాసార్లు అవిశ్వాసం. వాక్యం చదువుతాం, వాక్యం వింటాము, పఠిస్తాము, ధ్యానిస్తాము మనం, కానీ వాక్యాన్ని మనం నమ్మడం అంటే ఏంటి? నమ్మడం అంటే ఊరికనే నేను నమ్ముచున్నాను, తండ్రి అయిన దేవుడు నమ్ముచున్నాను అనేది కన్ఫెషన్స్, క్రీడ్స్ చెప్పినట్లు ఊరికనే మనం పదాలు వల్లించడం కాదు. ఈ వాక్యాలు ఎందుకు ఉండవు అందరికీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, నేను కొత్తగా చెప్పట్లేదు. ఈ వాక్యాలు మనకు తెలియడం ముఖ్యం కాదు. ఆ వాక్యాన్ని నేను నమ్మి, అంటే నేను తీసుకున్న నిర్ణయము వలన దాని పర్యవసానాలు ఏవైనా పర్వాలేదు, దాని పర్యవసానం ఎంతైనా పర్వాలేదు, నేను దాన్ని ప్రభువు కొరకు జీవించడానికి నేను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నాకు వచ్చే పర్యవసానాలు ఎంత భయంకరమైనవైనా పర్వాలేదు, నేను దాని కొరకు నిలబడాలనుకుంటున్నాను అని నువ్వు నిలబడగలిగితే అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు? గణపరుస్తాడు. నన్ను గణపరచు వారిని నేను గణపరచు, నన్ను గణపరిచే వారిని నేను గణపరచను, నన్ను తృణీకరించు వారు చెప్పండి, నన్ను తృణీకరించే వారిని నేను తృణీకరిస్తాను అన్నాడు దేవుడు. అలా అన్నాడా? నన్ను గణపరిచే వారిని గణపరుస్తాను, నన్ను తృణీకరించే వారిని తృణీకరిస్తాను అన్నాడు అన్నమాట. చదవండి, బైబిల్ చదవండి. అందుకే మనం బైబిల్ జాగ్రత్త చదవాలి. అది ఎక్కడో తిప్పి మనకు ప్రాబ్లం దొరకదు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము చూడండి. 30 వచనం చదువు. 30లో చివరి భాగం ఉంటుంది. 30 వచనం చూడండి చివరి. అందరు చూడండి.
కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుదురు. అంటే అర్థం ఏంటి? దేవుడు ఎవరిని తృణీకరించినలో గుర్తుపెట్టుకోండి. నాలాంటోడైనా కొన్నిసార్లు ఇందాక ఏదో గొప్ప ఒక మాట అనేసారు, మిమ్మల్ని క్షమించండి ఆ మాట, అక్కడ వెళ్ళి చావండి అన్నాను. నాకన్నా కొన్నిసార్లు ఆవేశం ఉంటుందేమో, కానీ నేను కూడా ఆ మాట అన్నను ఎప్పుడు, అసలు ఎప్పుడైనా చాలా ఆవేశం ఉన్నప్పుడు ఎలాంటి మాటలు రావచ్చు. కానీ దేవుడు ఎవరిని అదేమన్నాడు, నన్ను తృణీకరించు వారు తమంతట తామే తృణీకారం పొందుతారట. వారు అంటే ఏం చేస్తున్నావు యాక్చువల్గా? ఎందుకనండి దేవుడు పెద్ద శోధన పెట్టాడు. అమ్మ నువ్వు యోబు కాదు, నీకు శోధన పెట్టడానికి నువ్వు అబ్రాహాము కాదు, విశ్వాసాన్ని పరీక్షించాలి. అర్థమవుతుందా? అందరూ మాట్లాడలేదు, నేను చాలా డీప్లోకి వెళ్ళిపోయారు కదా. అర్థమవుతుంది నేను చెప్పేది? దేవుడిని తృణీకరించే వారు ఏమవుతారు? వారు తృణీకారం పొందుదురు. అంటే వాళ్ళందరూ వాళ్ళే తృణీకరించబడతారు తప్ప దేవుడు ఎవరిని తృణీకరించారు. అందుకే ఆయన మనం గణపరచడం అంటే ఏంటి? ఆయన వాక్యానికి మనం లోబడి జీవించడం, ఆయన మాటకు మనం విలువనివ్వడం. అంచేత దేవుని యొక్క వాక్యము మన అనుభవంలోనికి ఎంతవరకు వచ్చింది అనే దాని కొరకు మనం ప్రారంభిస్తాం. చెప్పాలంటే అసలు వాక్యం వినడం తగ్గించండి. ఎక్కువగా ఇంతకుముందు విన్న వాక్యము లేదా డైలీ చదువుతున్నటువంటి వాక్యాలు, ప్రభు ఈ వాక్యము నా జీవితంలో నెరవేర్చండి అని మీరు ప్రభు సన్నిధిలో ప్రార్థించారు. అప్పుడు మీ జీవితాలకు ఎంతో ఆశీర్వాదం. నేను చెప్పిన ఈ మాటలు మీకు కఠినంగా ఉండొచ్చు, కానీ వాస్తవం. ఎందుకంటే సత్యం ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది చెప్పండి? సత్యం ఎలా ఉంటుంది? కఠినంగానే ఉంటుంది. సత్యం ఎప్పుడు కూడా మనకి ఆనందదాయకం కూడా. మానవుడికి ఉన్న సమస్య ఏంటంటే, మానవుడు ఎప్పుడు కూడా అంటే చెప్తుంటారు కదా, మనకి ప్రపంచంలో మానవునికి ఇష్టం లేని పదం ఏంటి? ప్రపంచంలో మానవునికి అన్నీ ఇష్టమే, కానీ ఒకటి మాత్రం అందరికి ఇష్టం ఉండదు. నాతో కలిపి చెప్తాను, అందరికీ మనకి ఎవ్వరికి ఇష్టం లేదు ఒకే ఒక పదం, ప్రధానమైనటువంటి మాట చెప్పండి. మనకి ఇష్టం లేనటువంటి ఒకే ఒక మాట ఏంటి? మన మిగతావన్నీ మనకి ఇష్టమే. అంటే ఇష్టం లేని చాలా ఉంటాయి, కానీ అందరికీ కామన్గా ప్రతి ఒక్కరికి ఇష్టం లేనటువంటి ప్రధానమైనటువంటి మాట ఇష్టం లేనిదన్న. అంటే మన కరెక్షన్ అంటే దిద్దుబాటు మనకి ఇష్టం ఉంది. దిద్దుబాటు మనకి ఇష్టం ఉంది. దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నా మాట విని నువ్వేం చేస్తున్నావు? నువ్వు నా మాటలని నీ వెనకకి రోజు చేస్తున్నావు. మనందరికి ఇష్టమే, కానీ ఎప్పుడైతే నువ్వు దిద్దాను అనుకోండి, ఏదైనా కరెక్షన్ చేశాను అనుకోండి, మీరు చాలా మందికి ఇష్టం. అవసరమైతే చర్చ చేయడం మానేస్తాం, అవసరమైతే ఏదైనా చేస్తాం తప్ప మనల్ని కరెక్ట్ చేయకూడదు. ఎంతసేపు పోవడాలు మనల్ని, అమ్మ అయ్యా మీరు మంచోళ్ళు, చాలా మంచోళ్ళు, మీరు ఇలాంటి అలాంటి. ఏదైనా తప్పు చేసినప్పుడు అమ్మ ఇది తప్పు, ఇది చేయకూడదు అని అన్నాం అనుకోండి, అది మనకి ఇష్టం. కానీ దిద్దుబాటుకి ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళ జీవితంలోని నిజమైన ఆశీర్వాదం. మనం అనేకమైన తప్పులు చేస్తాం, ఎవరు దిద్దుతారు మనం చెప్పండి? దిద్దపడడానికి మనం ఇష్టపడాలి. అందుకని కరెక్షన్ అనేది మనకి ఇష్టం. మిగతా అన్ని ఇష్టమే, కానీ కరెక్షన్ ఇష్టం. ఎవరైనా మంచి కూరలకు వచ్చాడు, బాగాలేదు, ఇది అసలు తినలేకపోయాను, నాకు అంతా వాంతులు అయిపోయాయంటే, అయ్యో అలా అయిపోయింది చూసి ఇంకెప్పుడు భాషగా తీసుకెళ్ళకూడదు, కోపం వచ్చేసి. అంతేగాని అయ్యో నేను తప్పు చేశానేమో అని అనుకోరు వాళ్ళు. అవునా కదా? చూసిన తర్వాత ఏంటి ఈ డ్రెస్ ఎలా వేసుకున్నావు, బాగాలేదు, నీకు అసలు నీకు నప్పలేదు అన్నాం అనుకోండి, ఇక అలాగే ఎందుకో అది ఎంత కోతిపక్కలాగా ఉన్నా కానీ చాలా డ్రెస్ బాగుంది అన్నారు అనుకోండి, ఊరిని పొగిడామనుకోండి, ఇక ఆనందపడిపోతుంది. ఊరిలో ఉన్న వాళ్ళందరూ చూసి నవ్వుతారు. ఈ అమ్మాయికి తెలియదు అనమాట, వీడికి తెలియదు, అందరూ నవ్వుతున్నారో సంగతి తెలియదు. నాలాంటి వాడి దగ్గరికి వస్తే, క్లోజ్ ఫ్రెండ్ దగ్గరికి వస్తే నిజంగా చెప్తాను ఇది బాగుందా లేదా. అప్పుడు మనం కరెక్ట్ అంటే అందరూ కరెక్షన్ చేసుకుంటే తీసుకోనక్కర్లేదు. మనకి ఎవరు బాగా క్లోజ్ ఉన్నారో, ఎవరైతే మనకి దేవుడి సేవకులు నడిపిస్తున్నారో అలాంటి వాళ్ళు చెప్పే మాటలు మాత్రం సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మనకు తప్పు చెప్పారు, కరెక్ట్గా చెప్తారు, స్వార్థం లేకుండా చెప్పారు. తల్లిదండ్రులు పిల్లలు కావచ్చు, పిల్లలు తల్లిదండ్రులు కావచ్చు, స్వార్థం లేకుండా చెప్తారు. అలాంటి మాటలు మనం తీసుకోవాలి. అందుకని నేను ఇప్పుడు పెద్ద ప్రసంగం చేయదలుచుకోలేదు, 4 మాటలు మీకు కనెక్షన్ చేసి వదిలేస్తాను. ఈ మత్తయి రాసినటువంటి శుభవార్త, మత్తయి రాసిన శుభవార్తలో మీరు 5వ అధ్యాయంలో 4 వచనాలు ఉన్నాయి కదా.
మొదటి 4 వచనాలు ఏంటి చెప్పండి? ఐదవ అధ్యాయంలో చూడండి 1, 3వ వచనం, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అది నంబర్ 2 దుఃఖపడువారు ధన్యులు. 3వది సాత్వికులు ధన్యులు. 4వది నీతి కొరకు ఆనందపడు గలవారు. ఈ 4 ధన్యతలు కూడా ఇవి ఇంటర్నల్ ప్రిన్సిపల్స్ అంటారు. అంటే అంతరంగానికి దేవుని ఎదుట మన జీవితాన్ని వ్యక్తపరిచేటువంటి 4 ఆంతరంగికమైనటువంటి నియమాలు లేక సూత్రాలు. ఈ 4 విషయాలలో అంటే దేవుని ఎదుట మన జీవితం ఎలా ఉందో మనము తెలుసుకోవడానికి, దేవుని ఎదుటకు వెళ్ళినప్పుడు ఆత్మ విషయమైనటువంటి దీనత్వం, అంటే దేవుని దృష్టిలో నువ్వు ఎట్లున్నావు, ఎలా ఉన్నావు, ఎలా కనబడుతున్నావు అంటే దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు ఆత్మ విషయమైనటువంటి ఆ పేదరికము, దాని ఏమంటారంటే దివాలా తీసినటువంటి తనాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఆత్మీయంగా మనము ఎంత దివాలా తీసామో, ఆత్మీయంగా మనము దేవుని దృష్టిలో ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నామో, నువ్వెంత నిస్సహాయమైన స్థితిలో ఉన్నావో, ఎంత చేతగాని వాడిగా నువ్వు కనబడుతున్నావో, నీ స్థితిని నువ్వు ఎరగాలి. అట్లా మనం ఎంతమంది ఎరిగామా? మనందరం అనుకుంటుంటాం, నేను కొంచెం భక్తిగా ఉన్నాను, కొంచెం విశ్వాసం ఉంది, కొంచెం పరిశుద్ధి ఉంది అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడు నీకు అసలు ఏమీ లేదని అర్థం. నిజంగా భక్తి, విశ్వాసము, నీతి కలిగినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా మాకు ఇవి ఉన్నాయి అని వాళ్ళు చెప్పుకోరు. అర్థమవుతుందా? మాకు ఇవి ఉన్నాయని వాళ్ళు చెప్పుకోరు. తర్వాత ఒకవేళ ఇతరులు వాళ్ళ గురించి చెప్పినా వాళ్ళు ఎవరికొని నాకు అంత భక్తి లేదని చెప్పేస్తారు. వాళ్ళు నమ్మరు కూడా వేరే వాళ్ళు చెప్తే. అది ఆత్మీయమైనటువంటి గుణం. అందుకని ఆత్మీయమైన దీనత్వం ఏంటంటే దేవుని దృష్టిలోనికి నన్ను నేను చూసుకున్నప్పుడు, నేను దేవుని ఎదుట కనబడ్డప్పుడు నా ఆత్మీయ స్థితిలో నేను ఎంత నిస్సహాయమైన వాడు, ఎంత చేతగాని వాడనో, నీ ఆత్మీయ స్థితిని అంటే రైట్ అండర్స్టాండింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, నిన్ను గూర్చినటువంటి సరి అయిన అవగాహనని నువ్వు కలిగి జీవించడానికి యేసు చెప్పిన మాట ఏంటంటే అది ఆత్మ విషయమైన దీనత్వం కలిగి జీవించాలి. రెండవది ఏమన్నాడంటే దుఃఖపడువారు ధన్యులు. దుఃఖపడువారు ధన్యులు అంటే ఏంటి? నీ పాపము ఎంత ఘోరమైనదో నీ పాపం విషయమైనటువంటి దుఃఖాన్ని నువ్వు కలిగి ఉండాలి. నేను ఎంత ఘోరమైన పాపిని, నేను ఇంకా మారు మనసు పొందవలసినవి చాలా విషయాలు ఉన్నవి. నేను చాలా మందిని చూసినప్పుడు, కొంతమంది క్రైస్తవులు గమనించడం నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. యాజ్ ఇఫ్ దే ఆర్ నెవర్ సిన్డ్ ఇన్ దేర్ లైఫ్స్ అన్నట్టు జీవిస్తారు. అంటే వాళ్ళ జీవితంలో పాపాలు చేయలేదు, ఒకప్పుడు పాపం చేశాము, మేము మారు మనసు ఇప్పుడు బాగానే ఉందాం అనేసుకుంటారు. కాదు, మనము ప్రతి దినము వధింపబడుచున్నటువంటి గొర్రె పిల్లలు. ప్రతిరోజు మనం పశ్చాత్తాపడాల్సింది, ప్రతిరోజు మనము దేవుని దగ్గర ఏడవాల్సింది. అందుకని దుఃఖపడువారు ధన్యులు. ఏ విషయంలో? మీ పాపముల విషయంలో మీరు దుఃఖపడేటువంటి వారు ధన్యులు. అంటే మీ పాపం యొక్క తీవ్రత ఎంత ఉందో దాన్ని మీరు దేవుని దగ్గర తెలుసుకోవాలి. నీ ఆత్మీయ స్థితి ఎట్లుందో తెలుసుకోవాలి, నీ పాప స్థితి ఎట్లుందో తెలుసు. పాపం అనగానే ఏదో వ్యభిచారము, దొంగతనం, పెద్ద పెద్ద నేరాలు గోరాల దగ్గర తెలవాక. పాపం అంటే చాలా సింపుల్గా అర్థం చేసుకోవాలి. పాపం అనగానే ఏదో అనుకుంటారు, అమ్మ నువ్వు పాపం చేస్తున్నావు, నేనే పాపం చేశాను అంటారు. ఉలిక్కి పడినక్కడే. పాపం అనే మాటకి ఈ వ్యభిచారము, దొంగతనము, మోసము, అన్యాయాలు, అక్రమాలు, లంచగొండితనము, వీటన్నిటికంటే భయంకరమైన పాపం ఏంటో తెలుసా? అన్నిటికంటే భయంకరమైన పాపం. చెప్పాలంటే అవన్నీ చిన్నవి, నా దృష్టిలోనైతే బైబిల్ దృష్టిలో కూడా చాలా చిన్నవి. అన్నిటికంటే భయంకరమైన పాపం ఏంటంటే నీ సొంత చిత్తాన్ని నువ్వు చేసుకోలేవు. అదేనా? నీ సొంత చిత్తాన్ని నువ్వు చేసుకోవడమే. అందుకే సిన్కి నేను నిర్వచనం చెప్తుంటాను ఎప్పుడు. సిన్ ఈజ్ డూయింగ్ యువర్ ఓన్ విల్, హోలీనెస్ ఈజ్ డూయింగ్ గాడ్స్ విల్. అంటే పాపం అంటే ఏంటి? నీ సొంత చిత్తాన్ని నువ్వు చేసుకోవడం పాపము, దేవుని చిత్తాన్ని చేయడమే పరిశుద్ధత. దేవుని చిత్తాన్ని చేస్తూ ఉంటే నీవు పరిశుద్ధతలో ఎదుగుతున్నావు. నీ సొంత చిత్తాన్ని నువ్వు అంటే నీకు నచ్చినట్టుగా నువ్వు జీవిస్తూ ఉండడమే భయంకరమైన పాపం. అంతకు మించిన భయంకరమైన పాపం ఇంకొకటి లేదు. ఈ పాపం తర్వాత వచ్చాయి వ్యభిచారము, దొంగతనము, మోసము. ఆదాము వాళ్ళని వ్యభిచారం చేశారా, దొంగతనం చేశారా? చెప్పండి. ఏం చేశారు వాళ్ళు? వాళ్ళ సొంత ఇష్టాన్ని నెరవేర్చుకున్నారు.
వాళ్ళకి నచ్చినట్లు జీవించారు, వాళ్ళకి నచ్చింది తిన్నారంటే అది దేవుని దృష్టి అంటే ఘోరమైనటువంటి పాపం. దాన్ని బట్టి ఇప్పటి వరకు మనమందరం సాగు చదువుతున్నాం, అవును కదా, ఉండలేక బతకలేక. అందుకని ఎప్పుడైతే మన సొంత చిత్తాన్ని మనం చేసుకుంటూ పోతామో అది అన్ని పాపాల కంటే అది భయంకరమైన పాపం. అందుకని ఆ పాపాన్ని గుర్తించాలి, నీ ఆత్మీయ స్థితిని గుర్తించాలి, నీ పాపపు స్థితిని గుర్తించాలి. మూడవది సాత్వికులు ధన్యులు అంటే నీ గర్వం, అహంకారం. చాలా మందిలో తెలియనటువంటి గర్వం ఉంటుంది, తెలియనటువంటి అహంకారం ఉంటుంది. మన అహంకారాలని రకరకాలుగా మనం వ్యక్తపరుస్తుంటాం. మా పిల్లలు ఎంత గొప్పలో తెలుసా, మా ఇల్లు ఎంత గొప్ప తెలుసా, నా ఉద్యోగం ఎంత గొప్ప తెలుసా, లేదా మా మనవలు ఎంత గొప్పలో తెలుసా, లేదా మా పూర్వీకులు ఎంత గొప్పలో తెలుసా, మా పితరులు ఎంత గొప్పలో తెలుసా. ఇవన్నీ కూడా అహంకారాలు. నా మాట జవదాటడండి మా అబ్బాయి, అదొక అహంకారం. మా అమ్మాయి నా మాట జవదాటదండి, అదొక అహంకారం. అర్థమైందా? నేను చెప్పినట్టే వింటారండి అందరూ, అదొక అహంకారం. మా సంఘం అండి నేను చెప్పినట్టే వింటారండి, అది నా అహంకారం. ఇవన్నీ కూడా మనకి అహంకారం. ఈ అహంకారపు జీవితము దేవుని దృష్టిలో కనబడుతుంది మనకి. అందుకే సాత్వికులు ధన్యులు. నీవు ఎంత అహంకారంతో జీవిస్తున్నావో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకన్నాడు నీవు ఏ ఆత్మీయ స్థితిలో ఉన్నావు, కాబట్టి ఆత్మీయ స్థితిలో దీనత్వాన్ని సంపాదించుకో. నీ పాప స్థితి ఎంత ఉందో దాన్ని బట్టి నువ్వు పశ్చాత్తాపడు. నీ అహంకారం ఎంత ఉందో దాన్ని బట్టి సాత్వికురాలు అవ్వు. నాలుగవది ఏమన్నాడంటే నీవు నీతి కొరకు ఆకలి తప్పులు కలిగి జీవించాలి. నీ తృష్ణ, నీ ఆకలి దేని కొరకు అంటే నీతి కొరకు. అంటే దేవుని ఎదుట సరియైన జీవితం జీవించడానికి నువ్వు ఆకలి తప్పులు ఉండాలి. నీవు కష్టపడి పనిచేయాలి తప్ప మిగతా వాటిని సంపాదించుకోవడానికి ఆకలి తప్పులు ఉండడానికి. అప్పుడు వాళ్ళకి ఏం కలుగుతుందట? తృప్తి కలుగుతుంది. నీతి కొరకు ఆకలి తప్పులు కలవా. ఈ 4 ఇన్నర్ ప్రిన్సిపల్స్ అంటారు. ఈ 4 అంతరంగికమైనటువంటి ఈ నియమాలని కనుక మనం కలిగి జీవించినప్పుడు, జాగ్రత్త, ఈ 4 లక్షణాలు కలిగి మనం జీవించినప్పుడు మరొక 4 లక్షణాలు బయట వారికి ప్రత్యక్షమవుతాయి. బయట మనం ఇతరులకు ఈ జీవితాన్ని మనం కనబరచగలము. ఈ 4 రకాలైనటువంటి నియమాల ప్రకారము కనుక మనం జీవించగలిగితే మిగతా 4 రకాలైనటువంటి అద్భుతమైనటువంటి ప్రత్యక్షతలు, ఏమండి, అవుట్వర్డ్ మేనిఫెస్టేషన్స్ అంటారన్నమాట. అంటే అంతరంగికమైనటువంటి వైఖరి నీవు బహిరంగంగా కనపరచగలగాలి అంటే ఈ 4 ప్రత్యక్షతలు ఉండాలి, ఈ 4 లక్షణాలు ఉండాలి. ఈ 4 లక్షణాలు ఏం చేస్తాయి? 4 రకాలైనటువంటి విషయాలని వెలుపల కనబరుస్తాయి. ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉంటే 7వ వచనం, అంటే 3వ వచనానికి 7వ వచనానికి కనెక్షన్. అందుకే చెప్పాను, నువ్వు ఆత్మ విషయమై దీనుడిగా ఉన్నావు అనుకో, ఏం కలుగుతుంది చెప్పండి? నీవు కనికరము చూపిస్తావు, కనికరాన్ని పొందుకుంటావు. అర్థమైందని చెప్పింది. నీవు ఆత్మ విషయమై దీనుడుగా జీవించినప్పుడే నీవు కనికరాన్ని ఇతరుల ఎదుట కనపరచగలవు. నీవు ఇతరుల ఎదుట కనికరమును కనపరచలేకపోతున్నావు అంటే నీకు ఆత్మ విషయమైన దీనత్వం లేదు. ఆత్మ విషయమైన దీనత్వం లోపల ఉంటే ఇతరుల మీద నీవు కనికరాన్ని చూపగలవు. మీకు అర్థమైన కనెక్షన్ అంటే చాలా మంది కుక్కల మీద కనికరం చూపిస్తారు, పిల్లల మీద చూపిస్తారు, వస్తువుల మీద కనికరం చూపిస్తారు, కానీ మనుషుల మీద కనికరం చూపిస్తారు. ఇలాంటి నీ జీవితంలో, నా జీవితంలో ఇతరుల ఎడల మనం కనికరము కలిగి జీవిస్తున్నాము. మన జీవితంలో నుంచి కనికరం ఎందుకు రావట్లేదు? ఇతరులను సులువుగా ఎందుకు క్షమించలేకపోతున్నాం? ఇతరుల ఎడల మనం ఎందుకు ప్రేమ కలిగి ఉండలేకపోతున్నాం? దానికి గల కారణం ఏంటంటే ఆత్మ విషయమైన దీనత్వం ముందు లేదు, ఇంటర్నల్ లైఫ్ లేదు. అందుకే ఆ ఎక్స్టర్నల్ లైఫ్ రావట్లేదు. అంతరంగంలో దీనత్వం లేదు, అందుకే బాహ్యంగా నీకు కనికరము అనే జీవితం లేదు. కనుక కనికరము చూపే జీవితం నాకు రావాలి అంటే ఆత్మ విషయమైనటువంటి దీనత్వము నాకు ఉండాలి. అది నంబర్ 1. ఇంకా నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాలి. రెండవది ఏంటి? దుఃఖపడవారు ధన్యులు. నీ అంతరంగ హృదయంలో నీ పాపం విషయమై నువ్వు దుఃఖపడుతూ ఉంటే బయటికి నువ్వు ఏం కనపరచగలవంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఎవరు చెప్పండి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అంటే బయటికి నువ్వు ఎలాగ మారగలవంటే నీవు హృదయ శుద్ధి కలిగి నీవు పరిశుద్ధతలో ఎదగగలవు. అంటే నీ దీనత్వము, ఆత్మ విషయమైన దీనత్వము నీలో కనికరాన్ని పుట్టిస్తుంది. నీ అంతరంగంలో ఉండేటువంటి పశ్చాత్తాపము, దుఃఖము అది నీకు ఏం కలుగజేస్తుందట?
హృదయ శుద్ధిని కలుగజేస్తుంది, పవిత్రతను కలుగజేస్తుంది. నీవు పరిశుద్ధులవు ఎప్పుడు అంటే పశ్చాత్తాపడిన వాడే పరిశుద్ధుడు. ఆమేన్. పశ్చాత్తాపడకుండా మనం పరిశుద్ధతలోనికి ఎదగలేదు. పరిశుద్ధత ఇవ్వండి ప్రభు ఇవ్వండి అంటే దేవుడు అంటాడు ముందు నువ్వు పశ్చాత్తాపడు పాపం గురించి. పాపాల గురించి పశ్చాత్తాపడకుండా మనకు పరిశుద్ధత రాదు. ఆత్మీయ దీనత్వము లేకుండా కనికరం ఇతరుల పట్ల చూపలేవు. అందుకని చాలా మంది ఎడల మనం ఈ కనికరాన్ని చూపించాం, మనం జాలి చూపించము. అయితే జాలి చూపిస్తాం కానీ కనికరాన్ని చూపించాం. కనికరం అంటే ఏంటి? ఊరికి అయ్యయ్యో వచ్చొచ్చు ఇలా అయింది అలా అయింది అనడం కాదు. ఆ వ్యక్తి పడేటువంటి బాధని నా బాధగా భావించి వారి బాధలలో నేను పాలు పంపులు పొందుకుంటాను, వారి కష్ట సుఖాలలో నేను కూడా పాలు పంచుకుంటాను. నీకు గాయం తగిలిందా, నీ గాయాన్ని బాగు చేయడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. నీ కష్టము నా కష్టంగా భావించడం, నీ బాధను నా బాధగా భావించేటువంటి జీవితమే కనికరము చూపే జీవితం. ఈ రోజుల్లో చాలా సంఘాలు అలవాటు అయిపోయింది ఏంటంటే కనికరం అంటే ఏంటంటే జాలి పడుతుంటారు. అయ్యో బాగాలేదా, అయితే మీరు ఆ మంది వేసుకోండి ఈ మంది వేసుకోండి ఓకేనండి అని మన ఊరికి ఉచిత సలహాలు ఇచ్చేస్తుంటాం. ఏం చేయాలి మనం? అవసరమైతే ఆ మందు కొనుక్కొని వెళ్ళి ఇవ్వాలి. ఒంట్లో నీరసంగా ఉంటే 2 కొబ్బరి బొండాలు కొనుక్కొని చేస్తున్నారు. కొబ్బరి బొండాలు చాలా చేస్తున్నారు. కనికరం చూపుతున్నారు పాస్టర్ గారు. కానీ కొబ్బరి బొండాలతో సరిపెట్టకూడదు. ఇంకేం చేయాలి? నీరసం వచ్చిందంటే కొబ్బరి బొండ ఇవ్వాలి. ఆకలి వేస్తుందంటే ఏం చేయాలి? అన్నం పెట్టాలి. ఇంకా నాకు అత్యవసరమైతే ఏం చేయాలి? ఇంకేదైనా ఇవ్వగలగాలి. అది కనికరం అంటే. కనికరం ఏం చేస్తుంది? ఏమైనా ఇవ్వగలదు. అందుకని యేసుక్రీస్తు ప్రభు అంటాడు, పౌలు చెప్తుంటాడు, మన అపరాధముల చేతను మన పాపముల చేతను మనం చచ్చిన వారమై ఉండగా దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, దేవుడు ఏమై ఉన్నాడు చెప్పండి? కరుణా సంపన్నుడై ఉండి ఆయన మన ఎడల తన కృపను చూపించాడు, కనికరాన్ని చూపించాడు. అందుకని ఈ కనికరము భర్త పట్ల, భార్య పట్ల, బిడ్డల పట్ల, తల్లిదండ్రుల పట్ల, అన్నదమ్ముల పట్ల, సేవకుల పట్ల, ఒకరి ఎడల ఒకరు ఇలాంటి కనికరాన్ని మనం చూపించగలుగుతున్నామా? ఏమా అయిపోతుందా? టైం అయిపోతున్నట్టు అయిపోయింది. 2 మాటలే చెప్తాను, ఎక్కువసేపు చెప్తాను, 1-2 గంటలు చెప్తాను. వాక్యం కూడా నీతి కొరకు ఆకలి దప్పులు గలవారన్నారు కదా. మరి నీతి కొరకు ఆకలి దప్పులు అంటే ఏంటి? ఇదే ఆకలి దప్పులు, మిగతా ఆకలి దప్పులు లేదు. మనం కళ్ళు తిరిగి పడిపోతాను, పడిపోనివ్వండి, ఏం ప్రాబ్లం లేదు. అర్థమైందా? పౌలు 5కు కింద పడిపోయి చనిపోతే బ్రతికించాడు. ఏం అలాంటి పరిస్థితి వస్తే నేను ప్రార్థన చేస్తాను, దేవుడు బ్రతికిస్తాడని నమ్ముకోవాలి. 2 విషయాలు వచ్చాయి. 3వది గమనించాడు. ఏమన్నాడు? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకోండి. అంటే ఇప్పుడు అంతరంగంలో ఏముండాలి? మన అహంకారం పోయి సాత్వికమైన జీవితాన్ని మనం నేర్చుకుంటే బయటికి కనబడే జీవితం ఏంటి? సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని చూసే దేవుని కుమారుడు అనబడుదురు. అంటే ఏం కలుగుతుంది? నిజంగా నీవు సాత్వికుడివి, సాత్వికురాలవైతే నీవు ఇతరులను సమాధానపరుస్తావు. సాత్వికుల యొక్క లక్షణం ఏంటంటే ఇతరులను సమాధానపరుస్తావు. అంటే హృదయంలో నువ్వు సాత్వికుడవైతే ఇతరులను సమాధానపరుస్తావు. అంతేగాని కొంపలు అంటించావు, కొంపలు ఆర్పో. కొంతమంది చూడండి, ఈ ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళకి చెప్పి కొంపలు ఆపేస్తుంటారు. చాలా భార్య భర్తల మీద తగాదులు పెట్టేసి, అన్నదమ్ముల మధ్య తగాదులు పెట్టేసి, ఇవన్నీ చెప్పుడు మాటలు అన్నీ ఒకరికి దగ్గరికి వెళ్ళి ఒకరికి చెప్పేసి వీళ్ళు ఇలాగట వాళ్ళు అలాగట. మీ అన్నయ్య ఇచ్చాడు డబ్బులు, మొన్న వాళ్ళ చెల్లికి ఎన్ని ఇచ్చాడు, ఇక అయిపోయింది. నీకు ఆవిడ పాపం వచ్చాక మీ ఆయన చూసావా, మీ ఆయన వాళ్ళ చెల్లికి ఎన్ని డబ్బులు ఇచ్చాడు, నువ్వు పిచ్చిదాన్ని అసలు ఏం పట్టించుకో, మీ ఆయన డబ్బులన్నీ దాదాదత్తం చేస్తున్నాడమ్మా అని సరిగా అయిపోయింది. అంటే వీళ్ళు ఎవరు అన్నమాట? వీళ్ళు అంతరంగంలో సాత్వికత్వం లేదు, వీరు అహంకారులు. లోపల సాత్వికుడు అయితే నువ్వు బయటికి సమాధానపరిచే బిడ్డగా ఉంటావు. అందుకే పౌలు అంటాడు, దేవుడు మాకు సమాధానపరిచేటువంటి పరిచర్యను ఇచ్చాడు. ఈ సమాధానపరిచేటువంటి పరిచర్యను దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు అందరికీ దేవునితో అందరినీ సమాధానపరుస్తుంటావు, ఒకరి మధ్య ఒకరికి సమాధానం తీసుకొస్తావు. నీ కుటుంబంలో నిన్ను బట్టి సమాధానం ఉంటుంది. ఆ సమాధానం ఉందా మన కుటుంబాల్లో? మన బంధువుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య, భార్య భర్తల మధ్య ఇంటి సమాధానం ఉందా? ఇంటి సమాధానం కనుక లేకపోతే మనకి ఏం తక్కువైంది? లోపలేం లేదు, సాత్వికత్వం. చివరిగా 4వది ఏంటంటే, ఇది చాలా టైం పడుతుంది పిల్లలు వివరించడానికి.
నేను త్వరగా ముగిస్తున్నాను. మళ్ళీ ప్రభు చిత్తం మీద వచ్చేవారు కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. 4వది ఏంటి? నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడరు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు అంటే లోపల ఎలాంటి లక్షణం ఉండాలి? ఇంటర్నల్ యాటిట్యూడ్, ఇంటర్నల్ అంతరంగికమైన వైఖరి ఎలా ఉండాలంటే దేని కొరకు ఆకలి దప్పులు? నీతిగా జీవించాలి, సరైన జీవితం జీవించాలి, క్రీస్తు యొక్క నీతిని కలిగి బ్రతకాలని దాని కొరకు కనుక నువ్వు ఆకలిదప్పుడు ఆసక్తి కలిగి నువ్వు జీవించే వ్యక్తివైతే బయటికి ఎలాంటి జీవితం బయటకు వస్తుంది? వెలుపలికి ఎలాంటి జీవితాన్ని నువ్వు చూపించగలవంటే నీతి నిమిత్తము హింసింపబడువారు. అర్థమైందా? నీతి కొరకు ఆకలి తప్పులు కలిగి నువ్వు జీవించినప్పుడు బయటికి ఎన్ని హింసలైనా నీవు భరిస్తావు. ప్రభు కొరకు ఎన్ని హింసలైనా పొందుతావు. ఇతరులు నిన్ను ఎంత నిందించినా, అవమానపరిచినా అవమానాలు నిన్ను లెక్క చెయ్యవు. అందరు నిన్ను తూలనాడినా, అందరు నిన్ను వెలివేసినా, ఎంతమంది నిన్ను దూషించినా కానీ క్రీస్తు నిమిత్తమై, నీతి నిమిత్తమై నీకు ఎన్ని హింసలు వచ్చినా నువ్వు తట్టుకోగలవు. హింసలు పొందుతుంటావు, శ్రమలు భరిస్తుంటావు. కానీ నేటి క్రైస్తవ సంఘానికి ఏమి లేదు, హింసలు యాబ్సెంట్. చెప్పాలంటే మనకెవ్వరికి సమస్యలు లేవు, మనకెవరికి శ్రమలు లేవు. మీరు చెప్పొచ్చు 190 శ్రమలు చెప్తారు, అవన్నీ కూడా లోకాన్ని వెంబడిస్తున్నందువలన మనం తెచ్చుకునేటువంటి శ్రమలే. యాక్చువల్లీ నీతి నిమిత్తమైనటువంటి శ్రమలు మనకెవ్వరికి రావు. ప్రభు కొరకు నేను జీవిస్తున్నందువలన, ప్రభు కొరకు నేను బ్రతకాలనుకున్నందువలన ఈ హింస నాకు కలిగిందని చెప్పండి ఒకసారి. ప్రభు నిమిత్తమై నేను ఉద్యోగాన్ని విడిచిపెట్టినందువలన ఈ కష్టం వచ్చిందని చెప్పండి. మనకన్నీ కూడా లోకాన్ని వెంబడించి చాలా సంపాదించుకొని అది పోతూ ఉంటే మనకు బాధ కలుగుతుంది. పిల్లల్ని బాగా చదివించడానికి లక్షలు ఖర్చు పెట్టారు, వాడు ఫెయిల్ అయిపోతే మీకు బాధ కలుగుతుంది. అసలు లక్షలు వాడు ఖర్చు పెట్టమన్నాడు. అర్థమవుతుందా? అందుకని అంతరంగంలో కనుక నువ్వు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వ్యక్తివైతే బయటికి ఏం కలుగుతాయి? నీకు ఆ నీతి నిమిత్తము హింసలు కలుగుతాయి. అంటే హింసింపబడుతుంటావు, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తుంటాయి, కానీ నువ్వు నిలబడగలుగుతుంటావు. ఈ 4 విషయాల గురించి ఇక్కడ యేసు ప్రభువు చెప్తున్నాడు అన్నమాట. అందుకని 4 అంటే మొత్తం 8 ధన్యతలు. ఈ 8 ధన్యతల్లో 4 ఇంటర్నల్ ప్రిన్సిపల్స్ అంటారు, 4 ఏమో ఎక్స్టర్నల్ మేనిఫెస్టేషన్స్ అంటారు. అంటే అంతరంగంలో ఈ లక్షణాలు నీ కలిగి ఉంటే బయటికి ఇలాంటి జీవితం నువ్వు జీవిస్తావు. మళ్ళీ రిపీట్ చేసి ముగిస్తాను కూడా. హృదయంలో కనుక నీకు నీ అంతరంగంలో ఆత్మ విషయమైన దీనత్వం నీకు ఉంటే బయటికి ఏ జీవితం కనబడుతుంది? చెప్పండి. వినలేదు ఎంతసేపు? బయటకి ఏ జీవితం కనబడుతుంది? ఆత్మ విషయమైన దీనత్వం ఉంటే బయటకి ఏ జీవితం వస్తుంది? మొదటి 3, 4, 5, 6 వచనాలు, 4 వచనాల్లో 4 విషయాలు చెప్పాను. తర్వాత 7, 8, 9, 10 వచనాలు 4 విషయాలు చెప్పాను. 3వ వచనము 7వ వచనం కనెక్షన్, 4వ వచనము 8వ వచనం, 5వ వచనము 9వ వచనం, 6వ వచనము 10వ వచనం. ఇవి కనెక్షన్స్. అంతరంగంలో నీకు దీనత్వం ఉంటే బయటకు వచ్చే జీవితం ఏంటి? కనికరము కలిగి జీవిస్తావు. ఏం కలిగి జీవిస్తావు? కనికరం కలిగి జీవిస్తావు. హృదయంలో కనుక నీవు పశ్చాత్తాపడితే పాప విషయమే దుఃఖపడితే బయటకు వచ్చి ఎలాంటి జీవితం ఉంటుంది నీకు? పరిశుద్ధమైన జీవితం. అర్థమవుతుందా? పరిశుద్ధమైన జీవితం. హృదయంలో కనుక నీవు సాత్వికమైన జీవితం కలిగి ఉంటే బయటకు ఏ జీవితం ఉంటుంది? సమాధాన పరిచే జీవితం ఉంటుంది. లోపల కనుక నీవు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటే నీతి నిమిత్తమై హింసలు పొందుతుంటాం. అంటే నీతి కొరకు మనం హింసింపబడట్లేదంటే నీతి కొరకు ఆకలి దప్పులు లేవు. అలాగే మనం ఇతరులను సమాధానపరచలేకపోతున్నామంటే మనకు సాత్వికత్వము లేదు, మనకు హృదయశుద్ధి లేదంటే మనము పశ్చాత్తాపడట్లేదు, మనము కనికరము చూపట్లేదంటే మనకు ఆత్మీయ దీనత్వము లేదు. ఇది అసలు చెప్పాలంటే 8 ధన్యతల్లో ప్రభు చెప్పినటువంటి మాట. ఇంకా అయిపోలేదు. నేను దీన్ని వచ్చే వారం మీకు కనికరం గల వాళ్ళ దగ్గర కనికరం గురించి ఇంకా డీటెయిల్గా మీకు వివరిస్తాను. సో ఈ విషయాలు మనం అందరం తెలుసుకొని మన అంతరంగికమైన జీవితం ఎలా ఉంది, వీటిని మా అనుభవంలోనికి తెండి ప్రభా, మేము వీటిని అనుభవించాలి ప్రభా అని మనం ప్రార్థన చేసుకోవాలి. అట్లాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనం వేసుకుంటారు. కళ్ళు ఉంచండి, ప్రార్థన చేసుకోవాలి. ఒక నిమిషం మనందరం కూడా ప్రభు దగ్గర ప్రార్థన